ఈ సాయంకాల సమయంలో ఈ క్రిస్మస్ ప్రోగ్రాంకి వచ్చిన మీ అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించిన పాస్టర్ గారికి, సుకుమార్ పాస్టర్ గారికి, పాస్టర్మ గారు ఆశా గారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మేము మంచి ఫ్రెండ్స్. మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఖచ్చితంగా చాలా మంది జీవితాల్లో ఈరోజు మర్చిపోలేని రోజుగా ఉంటుంది అని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మీ సెల్ ఫోన్స్ కానీ అవేవి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీరు ప్రయత్నం చేయండి. సో కొద్దిసేపు ఫోన్ రాగానే లేచి అందరిలో నుంచి అట్లా వెళ్ళటం అలా చేయొద్దు దయచేసి. కొద్దిసేపు చిన్నపిల్లలు కూడా అటు ఇటు తిరగకుండా తల్లిదండ్రులు కొద్దిసేపు అలా మీరు ప్రయత్నం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఓ వ్యక్తి జీవితంతో నా క్రిస్మస్ సందేశాన్ని నేను ప్రారంభించాలని ఆశపడతా ఉన్నాను. నేను కూడా నా సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకుంటాను. మీరు కూడా దయచేసి పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. పక్కన వాళ్ళతో ఎవరు మాట్లాడొద్దండి దయచేసి, ప్లీజ్. కొద్దిసేపు ఓ మనసున్న వ్యక్తి జీవితంతో నా సందేశాన్ని ఆరంభిస్తాను. పేదవాళ్ళు కూడా బ్రాండెడ్ టీషర్ట్ వేసుకోవాలని ఆశ కలిగి 149 రూపాయలకే బ్రాండెడ్ టీషర్ట్ అందించాడు జుడియో ద్వారా. 100 దేశాల్లో వ్యాపారం అయింది. 30 ప్రముఖ కంపెనీలు, సాదా చేదా కంపెనీలు చాలా ఉన్నాయి, కానీ వరల్డ్ వైడ్ ఫేమస్ కంపెనీస్ 35 లక్షల కోట్ల రూపాయలకి ఆయన వారసుడు. 9,60,000 మంది ఎంప్లాయీస్, డైరెక్ట్ ఎంప్లాయీస్. సో పార్ట్ టైం చేసేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. కోవిడ్ టైంలో పిఎం సహాయ నిధి కోసం పిఎంకి ఫస్ట్ చెక్ అందించిన వ్యక్తి భారతదేశంలో. మీరు ఒకవేళ గూగుల్లో సర్చ్ చేస్తే నేను చెప్పేవన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ చెక్ ఇచ్చాడు మోడీ గారికి, ఫస్ట్ చెక్ భారతదేశంలో. దాని విలువ ఎంతో తెలుసండి? 1,500 కోట్ల రూపాయలు. మామూలుగా కాదు, 1,500 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చేశాడు. ఇండియాలో ఇండియన్ ఐకాన్ గా ఒక హోటల్ పిలువబడతా ఉంది. ఇండియాలో బెస్ట్ హోటల్ అని మీరు ఒకవేళ గూగుల్లో సర్చ్ చేస్తే ఖచ్చితంగా నేను చెప్పే హోటల్ ఉంటుంది. దాని పేరు తాజ్ హోటల్. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ తాజ్ హోటల్ని కోవిడ్ వాళ్ళకి ఇచ్చేశాడు, కోవిడ్ పేషెంట్లకి ఇచ్చేశాడు. ఒకసారి తను బెంగళూరులో కారులో వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటుంటే ఓ స్కూటర్ మీద భర్త, భార్య, ముందు కుర్రోడు, మధ్యలో కుర్రోడు, ప్రక్కనల్లా లగేజ్ వేసుకొని స్కూటర్ వణుక్కుంటా వెళ్తా ఉన్నాడు ఒక ఆయన రోడ్డు మీద. కారులో నుంచి ఆ వ్యక్తిని చూసి ఇలాంటి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలండి అని బాగా ఆలోచించి, అది నష్టమని తెలిసి కూడా అతి తక్కువ డబ్బులతో 1,00,000 రూపాయలతో నానో కారుని అందించి ప్రపంచంలో అలా నిలిచిపోయాడు. ఓ దినాన కోవిడ్తో తన కంపెనీలో పనిచేస్తా ఉన్న ఓ చిన్న ఎంప్లాయ్, పెద్ద ఎంప్లాయ్ కాదు, చిన్న ఎంప్లాయ్, అతను కోవిడ్తో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని తెలిసి 83 సంవత్సరాల ప్రాయంలో ఆయనే డ్రైవ్ చేసుకుంటూ బాంబే నుంచి పూణే వెళ్ళాడు. మీడియా వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ సంఘటన తెలుసుకొని. ఆ తర్వాత ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి నేను ఒక హోమ్కి వెళ్తా ఉన్నాను, వస్తావా అని అడిగాడు. వస్తానన్నాడు. 200 మంది పిల్లలు ఉన్నారు, అందరూ హ్యాండిక్యాప్డ్ పిల్లలు. వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వాలని నేను అనుకుంటా ఉన్నాను, ఇస్తావా అని అన్నాడు. చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేశాడు. ఆ హోమ్కి వెళ్ళాడు.
వీల్స్ చైర్స్ ఇచ్చారు. ఆ వీల్ చైర్స్ లో పిల్లలందరూ అక్కడ అలా తిరుగుతా ఉంటుంటే చాలా సంతోషిస్తా ఉన్నాడు. ఈలోపు సడన్ గా ఒక కుర్రోడు, చిన్న కుర్రోడు వచ్చి ఆయన కాళ్ళు పట్టేసుకున్నాడు. ఈయనకేం చేయాలో అర్థం కాలేదు. ఆ కుర్రోడు వైపు చూసి, నీకేమన్నా సహాయం చేయాలా బాబు అని అడిగాడు. లేదు సార్ అన్నాడు. మరి కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు అని అడిగాడంట. సార్, చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం కదా సార్, స్వర్గంలో మిమ్మల్ని గుర్తుపట్టాలి సార్, గుర్తుపట్టి అక్కడ కూడా థ్యాంక్స్ చెప్పాలి సార్ మీరు చేసిన పనులకి, అందుకని మీ మొహాన్ని అలా చూడనియండి సార్ 2 నిమిషాలు. ఆ మాటలు చెప్పేటప్పటికి పెద్ద ఆయన కళ్ళలో నీళ్లు గారిపోయినాయి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది కదా, ఆయన సాల్ట్ టు సాఫ్ట్వేర్ దాకా పెరిగాడు, ఉప్పు నుంచి ఉక్కు దాకా ఎదిగాడు. ఇలాంటి వాళ్ళ కోసం ఆయన ఆలోచిస్తా ఉండగా ఈ సంఘటన జరిగిన తర్వాత మీడియా వాళ్ళు వచ్చి ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఆయన చెప్పిన జవాబు నా చాలా సంతోషాన్ని కలిగజేసింది. అందుకనే ఆయన జీవితంతో ఆరంభించాలనుకుంటా ఉన్నాను. నిజమైన ఆనందం అంటే ఏంటి సార్ అని అడిగారు ఆయన్ని. అప్పుడు ఆయన ఇచ్చిన జవాబు చాలా మందిని ఖచ్చితంగా ఆలోచింపచేస్తుంది అని నేను అనుకుంటా ఉన్నాను. ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం, ఎదుటి వాళ్ళ జీవితంలో సంతోషం చూడటమే నిజమైన ఆనందం అన్నాడు. నేను నా కుటుంబం సంతోషంగా ఉండటం కాదు, ఎదుటి వాళ్ళ కళ్ళల్లో నవ్వు కనపడాలి, ఎదుటి వాళ్ళ జీవితంలో సంతోషం కనపడాలి. దానికోసం ఆయన ఏం చేశాడో తెలుసండి? తన రాబడిలో, తన సంపదలో 65%, అంటే 100 రూపాయలు తను సంపాదిస్తే 65 రూపాయలు ఇలాంటి వాళ్ళకి ఖర్చు పెట్టాడు. భారతదేశంలో ది బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ చేశాడు. బాంబేలో ఉంది, మా వైజాగ్లో కూడా ఉంది. ఆ హాస్పిటల్లో నా వైఫ్ని కూడా చూయించాను నేను. ది బెస్ట్. ఇంకా క్యాన్సర్కి అంతకంటే బెస్ట్, అంతకంటే తక్కువలో ఏ హాస్పిటల్లో వైద్యం అందదు. తన సంపదలో 65% ఇచ్చేశాడు. నేను ఆలోచించాను, అరే ఎదుటి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడటానికి, ఎదుటి వారి జీవితంలో నవ్వు చూడటానికి 65% ఆయన దానంగా ఇచ్చిన వ్యక్తికి ఆయన చచ్చిపోయినప్పుడు ప్రపంచం అంతా ఏం చేసిందో తెలుసా? సెల్యూట్ రతన్ జీ టాటా. ఆయన అడ్రస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రతన్ టాటా అనకూడదు. కొంతమందికి చాలా జాగ్రత్తగా అడ్రస్ చేయాలి. ఆయన ఏమన్నాలో తెలుసా? రతన్ జీ టాటా. సెల్యూట్ రతన్ జీ టాటా. 144, భారతదేశ జనాభా ఎంత అండి? 144. హండ్రెడ్సా థౌజండ్సా? క్రోర్స్. 140 కోట్ల భారతీయుల గుండెల్లో అలా నిలిచిపోయాడండి. ఆయన చచ్చిపోయినప్పుడు నేను కూడా సెల్యూట్ చేశాను. రతన్ జీ టాటా సెల్యూట్. 144 కోట్ల జనాభాకి వాళ్ళ జీవితాల్లో నవ్వు చూడటానికి, వాళ్ళ బ్రతుకుల్లో సంతోషం చూడటానికి తన రాబడిలో 65% ఖర్చు పెట్టిన ఆయనకి సెల్యూట్ చేస్తే, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి మొహంలో నవ్వు చూడటానికి, వాళ్ళ బ్రతుకులో ఆనందం చూడటానికి, నిజమైన సంతోషాన్ని చూడటానికి ఓ వ్యక్తి తన ప్రాణాన్నే పెట్టేశాడండి. ఈయనైతే 65% రాబడి ఇవ్వటానికి ఇష్టపడితే, మరో వ్యక్తి తన ప్రాణాన్నే పెట్టేశాడు. ప్రాణం పెట్టాడా? ఎవరండి ఈ వ్యక్తి? ప్రపంచం అందరి కోసం ప్రాణం పెట్టాడా? ఎవరు ఈ వ్యక్తి?
అసలు ఎందుకు పెట్టాడు ప్రాణం? ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. మానవుని యొక్క జీవితం గురించి ఆలోచిస్తే, మనిషి గురించి ఆలోచిస్తే, ఈ సృష్టిలో మానవుని యొక్క జీవితం చాలా అద్భుతమైంది, చాలా అద్భుతమైంది. మనిషి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, అంటే పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఎలా ఉన్నా సరే మనిషి ఎలాంటివాడు తెలుసా? మానవుని యొక్క జీవితం ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాల్లో నుంచి వెళ్తా ఉన్నా, మనిషి గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే మ్యాన్ ఈజ్ యూనిక్ అని అంటా ఉంది. మానవుని యొక్క జీవితం చాలా ప్రత్యేకమైంది. అలా ప్రత్యేకంగా సృష్టికర్త అయిన దేవాది దేవుడు మానవుణ్ణి తన పోలికలో చేసి, తన చేతులతో చేసి, ప్రాణాత్మ దేహాల కలయికతో మానవుణ్ణి సృష్టించాడు. ఎందుకు సృష్టించాడో తెలుసా? మానవుడు సంతోషంగా జీవించాలి అని. మానవునికి కావలసిన ప్రతి దాన్ని ఆయన సృష్టించాడు. అంటే బాహ్యంగా మానవుడికి ఏదేదైతే అవసరమో, అంతరంగంగా ఏదైతే మానవునికి అవసరమో అవన్నీ చేశాడు భగవంతుడు. మానవుడికి బాహ్యంగా ఏం కావాలండి? గాలి, నీరు, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కావాలి బాహ్యంగా. ఇవి ఉంటేనే మనిషి బ్రతకగలడు. అంతటితో చాలదు. మానవుడికి తినటానికి, కట్టుకోవటానికి, ఉండటానికి, త్రాగటానికి ఉంటే సరిపోదు. కానీ మానవునికి కావాల్సినవి మరొకటి ఏంటో తెలుసా? లోపల నెమ్మది, శాంతి, సంతోషం. ఇవన్నీ దేవుడు మానవునికి ఇచ్చి మానవుణ్ణి ఏమన్నాడంటే, ఓ మనిషి సంతోషంగా జీవించు, నా మాట వెంట సంతోషంగా జీవించు అన్నాడు. అయితే మనిషి ఏం చేయటం మొదలు పెట్టాడు అని అంటే, సృష్టికర్త అయిన దేవాతి దేవుడు చెయ్యమన్నది చెయ్యకుండా చెయ్యొద్దన్నది చేయటం ప్రారంభించాడు. దాన్నే బైబిల్ ఏమంటా ఉంది అని అంటే పాపం అంటా ఉంది. పాపం అంటే చిన్నపిల్లోడు సడన్ గా పడిపోయాడు అనుకో, అయ్యో పాపం అంటామే. ఆ పాపం కాదు, ఆ పాపం కాదు. కాలు జారి పడిపోగల అయ్యో పాపం అని అంటామే, ఆ పాపం కాదు. ఇట్స్ వెరీ పవర్ఫుల్ వర్డ్. ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ని, ప్రపంచాన్ని గజగజలాడిస్తా ఉన్న పదం ఏదన్నా ఉంది అని అంటే అది ఎస్ఐఎన్, సిన్. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ వర్డ్, వెరీ పవర్ఫుల్ వర్డ్. వాట్ ఈస్ సిన్? పాపం అంటే ఏంటి అని ఒకవేళ మనం అడిగితే, ఒక ఆయన ఏమన్నాడంటే, దేవుడు చెయ్యమన్నా మంచి చెయ్యకపోవటం, దేవుడు చెయ్యొద్దన్న చెడు చేయటమే పాపం అని అన్నాడు. దాన్ని సింపుల్ గా బైబిల్ ఏమందంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎవరి ఆజ్ఞ? స్వయాన సృష్టికర్త అయిన ఆ దేవాతి దేవుని యొక్క ఆజ్ఞ మానవుడు ధిక్కరించడం, దాట్ ఈస్ సిన్ అన్నాడు. అది బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది. పోతే పాపం ఎలా ఉంటుందండి అంటే, ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? పాపం చాలా థ్రిల్గా ఉంటుందంట. ఇట్ గివ్స్ థ్రిల్, ఇట్ గివ్స్ థ్రిల్. నిజమే కదండి? జాగ్రత్తగా వినండి. నచ్చినవి చూస్తా ఉన్నాం అనుకోండి, ఫోన్లో నచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, నచ్చింది ఆలోచిస్తా ఉన్నాం అనుకోండి, నచ్చింది తాగుతా ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి లైఫ్? చాలా థ్రిల్ ఉంటుంది కదా తమ్ముడు. థ్రిల్ అంటే ఇలా చెప్పుకోవచ్చేమో కుర్రోళ్ళకి అర్థమయ్యేటట్లు. థ్రిల్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? గాల్లో తేలినట్టు, గుండె పగిలినట్టు ఉంటుంది. దట్ ఈస్ థ్రిల్. పాపం అలాగే ఉంటుంది. నచ్చిన అబ్బాయితో, నచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేస్తా ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. బట్ పాపానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? అది నిన్ను నాశనం చేస్తుంది. ఇట్ రూయిన్స్. ఇట్ మే గివ్స్ థ్రిల్ టెంపరర్లీ, బట్ ఇట్ రూయిన్స్, నాశనం చేస్తుంది. అయితే పాపానికి ఉన్న మరొక శక్తి ఏంటో తెలుసా? నువ్వు నాశనం అవుతున్నావని నీకు అస్సలు అర్థం కాదు, నీకు అస్సలు అర్థం కాదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్. నేను ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్కిమోస్ వాళ్ళ ఆహారపు అలవాట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్ళు ఎలుకబంటులను పట్టుకొని తింటా ఉంటారు.
ఆ ఎలుకబంటిని పట్టుకోవటానికి ముందు ఒక పిల్లిని గాని ఎలికిని గాని పట్టుకొని దాన్ని చంపేసి దాని రక్తాన్ని ఒక బౌల్లో తీసుకొని షార్ప్గా ఉన్న కత్తికి రుద్దుతారు, ఎండలో పెడతారు, అది ఎండిపోతుంది. మరలా కొంత రక్తాన్ని అంటే పల్లెటూరులో తాటి చేప మామిడి తాండ్రం పొరలుగా చేస్తారు తెలుసా, అలా మాంసాన్ని ఆ రక్తాన్ని ఆ కత్తికి రుద్ది అలా పొరలుగా మాంసం ముద్దలాగా అయిన తర్వాత దాన్ని చెట్టు త్వరలో పెట్టి కట్టేస్తారు. ఎలుకబంటు అది మాంసం అనుకొని తినటానికి వచ్చి నాగుతూ ఉంటుంది. ఒక పొర అయిపోయింది, మరొక పొర అలా పొరలన్నీ అయిపోయిన తర్వాత షార్ప్గా ఉన్న కత్తి బయటకు వస్తుంది. అప్పుడు దాకా రక్తాన్ని తినటానికి అలవాటు పడిన ఎలుకబంటు అది కత్తి అని గమనించకుండా తాగుతూ ఉంటుంది, ఇంకా నాగుతూ ఉంటుంది. అప్పుడు నాలిక తెగి దాని రక్తమే ఆ కత్తికి అంటుకుంటా ఉంటుంది, బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని తాగి అలా గంటల తర్వాత ఆ ఎలుకబంటు స్పృహ తప్పి పడిపోయింది. దాన్ని పట్టుకొని చంపేసి కాల్చి తింటారు. ఫ్రెండ్స్, పాపం అలాంటిది. అరే, ఇలాంటి చేయటాన్ని బట్టి నా కెరీర్ నాశనం అయిపోతా ఉంది, ఇలాంటి చూడటాన్ని బట్టి నా మైండ్ డైవర్ట్ అయిపోతా ఉంది, ఇలాంటి చేయటాన్ని బట్టి నా పరువు పోతా ఉంది, అరే ఇలా చేయటాన్ని బట్టి నా ఫ్యామిలీ బస్ స్టాండింగ్ పాలవుతా ఉంది, అలా ఇలాంటి తాగుడికి అలవాటు పడటాన్ని బట్టి నేను నా ఫ్యామిలీని సరిగా చూడలేకపోతా ఉన్నానే, అరే లేకపోతే ఇలాంటి జోదానికి అలవాటు పడటాన్ని బట్టి నా ఫ్యామిలీని సరిగా చూడలేకపోతున్నానే, నేను ఇటువంటి వ్యభిచార సంబంధమైన పనులు చేయటాన్ని బట్టి నా భార్య బాధపడిద్ది, నా భర్త బాధపడతాడు, పరువు పోయిద్ది, లేకపోతే ఇలాంటివి చేయటాన్ని బట్టి నా కెరీర్ దెబ్బతింటుంది, నా చదువు దెబ్బతింటా ఉంది. యూ కెనాట్ రికగ్నైజ్ దట్ యు ఆర్ బీయింగ్ రూయిన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్ అంటాడు ఒక ఆయన. నా పరువు పోతా ఉంది, నా కెరీర్ దెబ్బతింటా ఉంది, నీకు అర్థం కాదు. పాపానికి ఉన్న శక్తి అలాంటిది. కొన్ని నెలల క్రితం ఒక 6 మెంబర్స్ మేమందరం పాడేరు, అరకు ఆ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్ళి రిటర్న్ అవుతా ఉన్నాం. ఒక కారులో రిటర్న్ అవుతా ఉంటుంటే అప్పటిదాకా అందరం మాట్లాడుతూ ఉన్నాం. మా సన్న కూడా ఉన్నాడు, ఇంజనీరింగ్ అయిపోయింది, వాడు కూడా చాలా జోకులు వేసుకుంటా మాట్లాడుకుంటా వచ్చాం. కొంత టైం అయ్యేటప్పటికి వాడేం మాట్లాడకుండా అలా సైలెంట్గా కూర్చున్నాడు. గంట దాకా మాట్లాడలేదు. ఆపండి అని అంటే ఆ ఘాట్ రోడ్లో కారు ఆపాం. గబగబా దిగేసేసి వాంతు చేసుకున్నాడు. ఏదో డ్రింక్ తాగాడు, వచ్చి కూర్చున్నాడు, వెనకాల కూర్చొని మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఫస్ట్ నన్నే పిలిచాడు, డాడీ అన్నాడు. నేను వెనక తిరిగా చెప్పరా అన్నట్టు చూశాను. వాడు అన్న మాట జాగ్రత్తగా వినండి. డాడీ, ఈ వామిటింగ్ ఉందే, ఈ కక్కు వాంతి ఇది ఉందే, ఇది ఎలాంటిదో తెలుసా? పాపం లాంటిది డాడీ అన్నాడు. వాంతి లోపలుంటే మనిషి ఎలా ఉక్కిరిబిక్కిరైపోతా ఉంటాడో మనందరికీ తెలుసు కదా. వాంతి ఉన్నప్పుడు బస్సులో కూర్చుంటుంటే పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడబుద్ధి కాదు, పక్కన వాళ్ళు ఏదన్నా పెడుతుంటే తీసుకోబుద్ధి కాదు, భర్త పిలుస్తుంటే మనం విని పట్టింపు ఉండదు, గందరగోళంగా ఉంటుంది కదా వాంతి ఉన్నంతసేపు లోపల. పాపం కూడా అలాంటిదే. ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మేబీ ఇట్ గివ్స్ థ్రిల్ ఫర్ సమ్ టైమ్, బట్ అల్టిమేట్లీ ఇట్ రూయిన్స్. ఆ వాంతి బయటికి వెళ్ళిపోతే ఎలా ఉంటాడండి మనిషి? రిలాక్స్, అసలు ప్రపంచాన్ని జయించినట్లు ఉండదు. పాపాన్ని విడిచిపెడితే కూడా అలాగే ఉంటుంది. అయితే పరిస్థితి ఏంటో తెలుసా? పాపాన్ని నీ అంతటికి నువ్వు వదిలిపెట్టలేవు. పాపం ఎలాంటిదో తెలుసా? నిన్నొదలా ఆ టైపే పాపం, వదిలిపెట్టదు. అందుకని బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? పాపము చేయువాడు పాపానికి దాసుడైపోతాడు. ఇక దాసుడు బయటకు రాలేడు కదా, స్లేవ్ అయిపోతాడు. అందుకని చాలా మంది స్లేవ్స్ గా అయిపోయారు పాపానికి. కొంతమంది అలా ఫోనోగ్రఫీ చూడటానికి, కొంతమంది జోదానికి, కొంతమంది తాగుడికి, కొంతమంది భార్యని కొట్టడం, లేకపోతే బూతు మాటలకి, కొంతమంది మోసం చేయటానికి, కొంతమంది లంచం తీసుకోవటానికి, రకరకాల బానిసత్వంలో మనిషి బ్రతుకుతా ఉన్నాడు. బయటికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ రాలేని పరిస్థితి.
పాపం మానవుని యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చింది అని అంటే, ప్రారంభంలో నటన తీసుకొచ్చిందండి. నటన. మీకు తెలుసా, సర్కస్లో ఏనుగులు, దొనపోతులు, తర్వాత ఏంటి పులులు, సింహాలు నటిస్తూ ఉంటాయి కదా, యాక్షన్ చేపిస్తూ ఉంటారు. జంప్ పరంగానే ఏనుగిట్ట లెగుతూ ఉంటుంది. చిన్నప్పుడు అందరం సర్కస్లకు వెళ్ళిన వాళ్ళమే. అయితే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ భూమి మీద మనిషి నటించినంత ఏ ఏనుగు, ఏ దున్నపోతు ఏది నటించదు. సూపర్గా నటిస్తాడు మనిషి. నాకు తెలిసిన ఒక కుర్రోడు ఉన్నాడు. ఆడంటే నాకు భలే ఇష్టం. ఎందుకంటే ఆడిని ఫుల్గా వాడేసుకుంటా నేను. ఆడికి పంచదార అంటే బాగా ఇష్టం. పంచదారతో వాళ్ళ మమ్మీ క్రిస్మస్ని పురస్కరించుకొని పంచదార చిలకలు చేసింది. పాత రోజుల్లో పెళ్లిళ్ళు అయ్యే తీసుకెళ్లేవాళ్ళు స్వీట్లు. వాళ్ళ మమ్మీ ఆ చిలకలు చేసి రోజుకి 1, 2 ఇస్తుంది. బట్ హీ వాంటెడ్ టు ఈట్ మోర్. మంచి టైం కోసం చూసుకున్నాడు. వాళ్ళ మమ్మీ ఒకసారి మార్కెట్కి వెళ్ళింది, డాడీ అలా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇదే మంచి సమయం అనుకొని క్యాన్ దించుకొని వాడు తింటాం మొదలు పెట్టాడు. 1, 2, 3, 4, 5 అలా తినేస్తా ఉన్నాడు. అదే రోజు పొరపాటున వాళ్ళ డాడీ ఫైల్ మర్చిపోయి ఇంటికి వచ్చాడు. హార్న్ కొడతా ఉన్నాడు. ఈ పంచదార చిలకలు తినే క్రమంలో డాడీ హార్న్ పట్టించుకోవట్లేదు. డాడీకి కోపం వచ్చి రేయ్ జానీ అని పిలిచాడు. ఎస్ పాపా అనుకుంటూ వచ్చాడు. కానీ ఒక విషయం మర్చిపోయాడు వీడు, బొగ్గల నిండా పంచదార. డాడీ చూసి అరే జానీగా ఈటింగ్ షుగర్ అని అన్నాడు. జానీ ఏమన్నాడండి? అప్పుడు డాడీ ఏమన్నాడు తెలుసా? అరే జానీగా, ఈ మధ్య నువ్వు బాగా కవరింగ్స్ రా, యువర్ టెల్లింగ్ లైస్. డాడీ ఏమన్నాడండి? జానీ ఏమన్నాడు? నో పప్ప. ఈ పప్పాలు ఉన్నారే వదిలిపెట్టరు. వదిలిపెట్టేయచ్చు కదా ఆడిని, వదిలిపెట్టలా. అప్పుడు ఏమన్నాడు తెలుసా పప్ప? అరే జానీ, నువ్వు అబద్ధాలు ఆడట్లేదు అంటున్నావు, పంచదార తినట్లేదు అంటున్నావు, దెన్ ఓపెన్ యువర్ మౌత్ అని అన్నాడు. జానీగాడండి నవ్విన నవ్వు 45 సంవత్సరాల క్రితం నేను ఆ రైమ్ చదివాను. బట్ స్టిల్ ఇట్ ఈస్ రింగింగ్ ఇన్ మై ఇయర్స్. లోపలున్న పంచదార పప్పాకి కనపడకుండా ఓ వెకిలి నవ్వు నవ్వాడు, అహహా అని. కవరింగ్స్. పప్పా దగ్గర కవరింగ్, పంతులు గారి దగ్గర కవరింగ్, పాస్టర్ గారి దగ్గర కూడా కవరింగ్. కవరింగ్ ఆడని వ్యక్తి లేడు. పాపం మానవుని యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చింది తమ్ముడు? నటన. నటన. అందరితో వదలలేదండి పాపం. కుర్రోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తాను. నాకు ఈ మధ్య ఒక కుర్రోడు, నా ఫ్రెండ్ కాల్ చేశాడు. చేసి అన్నా మీకు ఒక విషయం చెప్పాలన్నాడు. చెప్పన్నాను. పాలిటెక్నికల్లో జరిగిన సన్నివేశం చెప్పాడు. కాలేజీలో జరిగిన సన్నివేశం. ఒక కుర్రోడు ఉన్నాడు, నాకు కూడా తెలుసు. వాడు పాలిటెక్నికల్ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాడు. హాలిడేస్ ఇచ్చారు కాలేజీకి. వాడిది హాస్టల్ కమ్ కాలేజ్ ఉన్న క్యాంపస్. వెరీ ప్రెస్టీజియస్ పాలిటెక్నికల్ కాలేజ్. మన గోదావరిలో ఉన్న కాలేజే అది. ఆ కాలేజీ హాస్టల్ సెలవులు ఇచ్చేశారు, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. కానీ వాడు ఇళ్ళకెళ్ళ ఒక్కడే ఉన్నాడని తెలిసింది నా ఫ్రెండ్కి. నా ఫ్రెండ్ వెళ్ళాడు వాడితో మాట్లాడటానికి. నిజంగానే వాడు ఒక్కడే కూర్చొని ఉన్నాడు. హాలిడేస్ ఇస్తే ఎందుకు వెళ్ళలేదురా నువ్వు ఒక్కడే కూర్చున్నావంటే ఆడేం మాట్లాడలా. నా ఫ్రెండ్కి కొంచెం డౌట్ వచ్చి, వాడు శ్రీకాకుళం అనమాట. అరే ఛార్జీలకి డబ్బులు లేవా అని అడిగాడంట. ఉన్నాయి అని తలూపాడు. వీడికి కొంచెం ఆశ్చర్యం వేసింది నా ఫ్రెండ్కి. అదేంట్రా ఛార్జీలకి డబ్బులు ఉన్నాయి అంటున్నావు, హాలిడేస్ ఇచ్చేశారు, నువ్వు ఎందుకురా ఇంటికి వెళ్ళలేదు అన్నాడు. అప్పుడు ఆడ స్టోరీ చెప్పటం మొదలు పెట్టాడు. సార్, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను సార్ ఈ కాలేజీలో. నా చేతిలో సెల్ ఫోన్ కూడా లేదు సార్. ఫస్ట్ ఇయర్లో చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ సార్ నాది. అయితే నా సీనియర్స్ వచ్చి ఫస్ట్ వీడియో గేమ్స్ చూపించారు సార్ నాకు. ఆ రోజుల్లో పబ్జీ బాగా ఫేమస్ అనమాట. పబ్జీ గేమ్స్ ఆడిచ్చారు సార్ నాతో. నెమ్మదిగా
బూతు బొమ్మలు చూపించారు సార్. పాన్ సైట్స్ చూశాను సార్. సెకండ్ ఇయర్కి వచ్చేసాను సార్. మా మమ్మీని డాడీని విసికిచ్చి ఓ ఫోన్ కొనుక్కున్నాను సార్. ఆ ఫోన్లో చూడటం మొదలు పెట్టాను సార్. ఫోన్ చిన్న స్క్రీన్ కదా, నాకు సాటిస్ఫాక్షన్ లేదు సార్. అందుకని మా కాలేజీ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఓ ఇంటర్నెట్ సెంటర్ ఉంటుంది సార్. గంటకి 20 రూపాయలు ఇచ్చి ఆ బూతు బొమ్మలు చూడటం ప్రారంభించాను సార్. వీడియో గేమ్స్ కూడా ఆడుతూ ఉండేవాడిని సార్. ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగులు సార్, సెకండ్ ఇయర్లో కూడా బ్యాక్లాగులు సార్, ఫైనల్ ఇయర్లో కూడా ఉంటాయి గారు. మీరు ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగారు కదా సార్ అని తలదించేశాడు. చెప్పురా అని అడిగాడంట నా ఫ్రెండ్. నాకు ఒక అక్క చెల్లి ఉంది సార్ ఇంట్లో. నేను వీటిని చూడటానికి, ఈ బూతు బొమ్మలు చూడటానికి అలవాటు పడిన నాకు ఇంటికి వెళ్తే మా అక్క చెల్లి కూడా నాకు అలాగే కనబడుతున్నారు సార్. నేను వాళ్ళని అలా చూడలేను సార్. మా అక్క కదా సార్, మా తమ్ముడు కదా సార్, మా చెల్లి కదా సార్. నేను అలా చూడలేకపోతున్నాను సార్. వాళ్ళని వీటినల్లా మానలేకపోతున్నాను సార్. వాళ్ళని అలా చూడలేక, వీటిని మానలేక ఒంటరిగా బ్రతుకుతున్నాను సార్ నేను. దిస్ ఈస్ ద వరల్డ్ వీఆర్ లివింగ్ ఫ్రెండ్స్. పాపం మానవుణ్ణి ఎంత నాశనం చేస్తుందో అంత నాశనం చేసేస్తుంది. ఇక అల్టిమేట్గా పాపం మానవుని యొక్క జీవితంలోకి ఏం తీసుకొచ్చిందో తెలుసండి? నిత్య నరకం. ఒక చిన్న కుర్రాడు ఇలాంటి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, సార్ నరకం అంటే ఏంటి సార్? నరకానికి ఎవరు వెళ్తారు సార్? నరకం ఎలా ఉంటుంది సార్ అని అడిగాడు అన్న. చాలా చిన్న కుర్రాడు. ఆ చిన్న కుర్రాడికి ఎలా చెప్పాలి అని ఆలోచించి పాస్టర్ గారు ఇలా చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? అరే, నరకానికి ఎవరు వెళ్తారు అని అంటే, ఎవరైతే నా జీవితం నా ఇష్టం, నచ్చింది చూస్తా, నచ్చింది తాగుతా, నచ్చిన వాళ్ళతో తిరుగుతా, నచ్చింది ఆలోచిస్తా, నచ్చినట్లు జీవిస్తా అన్న వాళ్ళంతా నరకానికి వెళ్తారా అన్నాడంట. ఈ బొడ్డోడు చాలా గట్టోడు. నరకం ఎట్లా ఉంటుంది సార్ అన్నాడంట. ఆడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎలా ఆలోచించి, అరే నరకం ఎలా ఉంటుందంటే, ఇంగ్లీష్లో చెప్పాడు. ఆడి ఇంగ్లీష్ మీడియం చదువుతున్న బొడ్డాడు అనమాట. ఆయన ఎలా చెప్పాడంట ఆ పాస్టర్ గారు, ఏ ప్లేస్ వేర్ దేర్ ఈస్ ఏ నాన్ స్టాప్ పనిష్మెంట్ ఈజ్ కాల్డ్ హెల్ అన్నాడంట. ఎక్కడైతే విరామం లేకుండా వేదన, రోదన, బాధ ఉంటుందో దట్ ఈస్ హెల్ అన్నాడంట. బైబిల్ దాన్ని ఏమని చెప్తా ఉందో తెలుసా? అగ్ని ఆరదు. ఈ భూమి మీద చాలా ఫైర్ యాక్సిడెంట్లు మనం చూస్తుంటాం. చాలా ఫైర్ యాక్సిడెంట్స్. కొంతమంది సూసైడ్ చేసుకోవటానికి కదా. మా ఇంట్లో కూడా అన్ఫార్చునేట్లీ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మా చెల్లి ఇంజనీరింగ్ చదువుతూ ప్రేమ దోమ అని ప్రేమలో పడి, అది పెళ్లి దాకా వెళ్ళదు అని అర్థం చేసుకొని, ఎవరు లేని సమయంలో తలుపేసుకొని గ్రిల్స్కి తాళం వేసేసి కిరోసిన్ పోసుకొని నుప్పంటించుకుంది. ఆ బజార్లో పొగొస్తా ఉంటుంటే పరిగెత్తుకుంటా వెళ్ళాం మేము కూడా. ఆ గ్రిల్స్ లోపల నుంచి అలా తగలబడిపోతా ఉంది. ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోయాం. ఒక 10 minutesలో అలా నెమ్మదిగా కుప్పకూలి పడిపోయింది. ఆ మంటలు కూడా ఆరిపోయినాయి. ఈ లోకంలో ఒకవేళ ఎవరైనా ఫైర్ యాక్సిడెంట్లో అలా ఉంటే, దాంట్లో కాలిన వాళ్ళు చచ్చిపోతారు. ఆ తర్వాత వాళ్ళకి నొప్పి తెలియదు, మంటలు కూడా ఆరిపోతాయి. బట్ ఫ్రెండ్స్, హెల్ ఈజ్ నాట్ లైక్ దట్. హెల్ ఈజ్ నాట్ లైక్ దట్. హెల్ గురించి బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అర్థం ఏంటో తెలుసా? మంటలు, నిజంగా మంటలు ఉంటాయా లేదా నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం. ఏంటో తెలుసా? మంటల్లో కాల్తా ఉంటుంటే ఎటువంటి పెయిన్ ఉంటుందో అంతకంటే భయంకరమైన పెయిన్
సంవత్సరాలు 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 యుగ యుగాలు యుగ యుగాలు హెల్లలో ఉంటుంది. దట్ ఈస్ హెల్. దేవుని మాటను ధిక్కరించి నా జీవితం నా ఇష్టం అని జీవిస్తున్న వాళ్ళంతా చివరి పరిస్థితి ఏంటంటే నిత్య నరకమే. ఇటువంటి స్థితిలో ఉన్న మానవుణ్ణి దేవుడు రక్షించాలి అని అనుకున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మానవుడు బయటికి రావటానికి, ఈ నరకం నుండి బయట పడటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక హీరోయిన్ గురించి చదివాను పేపర్లో. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ అమ్మాయి ఎవరు అని అంటే, నేను చెప్పే ప్రతిదీ మీరు గూగుల్లో ఆ తర్వాత వెళ్ళి సర్చ్ చేయొచ్చు. ఆ అమ్మాయి పేరు మోనికా బేడి. మోనికా బేడి. సంజయ్ దత్ అనే అతనితో ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే, అక్రమ ఆయుధాల కేసులో పట్టబడింది ఆ అమ్మాయి. కొన్ని నెలల జైల్లో ఉంది. ఆ జైల్లో నుంచి బయటికి రిలీజ్ అయిన తర్వాత, సహజంగా ఎవరన్నా జైల్లో రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారండి? పెళ్లిగాని వాళ్ళు అయితే మమ్మీ డాడీ దగ్గరకో లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరకో వెళ్తారు. పెళ్ళైన వాళ్ళు అయితే భర్త దగ్గరకో భార్య దగ్గరకో వెళ్తారు. కానీ ఈ అమ్మాయి ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసండి? టెంపుల్కి వెళ్ళింది. నేను అనుకున్నాను ఒకవేళ భగవంతుడిని కొలవటానికి వెళ్ళి ఉంటుందేమో అనుకున్నాను. అందుకు వెళ్ళలేదు ఆ అమ్మాయి. అందుకని సెన్సేషనల్ అయింది ఆ న్యూస్. వెళ్ళి ఏం చేసిందో తెలుసండి? భక్తులు తిని పడేసిన ఆ పేపర్ ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి డస్ట్బిన్లో వేస్తుంది. భక్తులు మెట్లు దొక్కుతూ ఉంటారు కదా మట్టి కాళ్ళతో, ఆ మెట్లన్నీ కడిగేస్తా ఉంది. మీడియా వాళ్ళు ఊరుకుంటారా? హీరోయిన్ అలా చేస్తే వెంటనే వచ్చేసారు మీడియా వాళ్ళు. వచ్చి, మేడం బీయింగ్ ఏ హీరోయిన్ మీరేంటి ఇలా చేస్తున్నారు, ఓ పని మనిషిలాగా చేస్తున్నారు అంటే, ఆ అమ్మాయి చెప్పిన జవాబు నేను చాలా విని ఆశ్చర్యపోయాను. కానీ అది వాస్తవమే, చాలా మంది చేసేదే. ఏమని చెప్పిందో తెలుసండి? చేసిన పాపాలు పోగొట్టుకోవటానికి, చేసిన పాపాలు పోగొట్టుకోవటానికి మనిషి పుణ్యకార్యాలు చేయటం మొదలుపెట్టాడు. పుణ్య నదుల్లో మునగటం మొదలుపెట్టాడు. పుణ్యక్షేత్రాల్ని దర్శించటం మొదలుపెట్టాడు. అన్నదానాలు వస్త్రదానాలు చేయటం మొదలుపెట్టాడు. కానీ పాపం పోవట్లేదే. పాపం పోవట్లేదే. మరి పాపం పోవాలంటే ఏం జరగాలి? బైబిల్ చాలా క్లియర్గా చెప్తా ఉంది. పాపం పోవాలి అని అంటే రక్త ప్రోక్షణం జరగాలి. వితౌట్ షెడింగ్ ఆఫ్ బ్లడ్ దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అని ఉంటుంది బైబిల్లో. అంటే రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ అనేది లేదు. అందుకనే పల్లెటూరుల్లో పంటలు పండకపోయినా వెంటనే ఎవరన్నా చచ్చిపోయినా అరే ఊరికి అరిష్టం కలిగింది అని ఓ గొర్రెనో మేకనో వధిస్తూ ఉంటారు, రక్తంగా అరుస్తూ ఉంటారు. ఇది అందరికి తెలిసిందే భారతదేశంలో. మరి మానవుల యొక్క పాపం పరిహరించబడాలంటే ఎన్ని ఎడ్లు రక్తం చిందించాలి? మేకలది గొర్రెలది సరిపోయిద్దా అంటే బైబిల్ ఏమంటుందో తెలుసా? చాలు అంటుంది. పోనీ నాలాంటోడు రక్తం కారుస్తాను అని ముందుకొస్తే సరిపోయిద్దా? అస్సలు కుదరదు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఏదొక విధంగా పాపం చేసినవాడే. నాకంటే ఈయన మంచోడు అయి ఉండొచ్చు, ఈయనకంటే ఈయన కొంచెం మంచోడు అయి ఉండొచ్చు, ఈయనకంటే ఆ అమ్మాయి కొంచెం మంచిదై ఉండొచ్చు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? అందరూ పాపం చేసిన వాళ్ళే. మరి మానవుడు పాపంలోనే కొట్టుమిట్టాడాలా? మానవుడు బయటికి రావాలంటే ఏం జరగాలి అని ఆలోచిస్తే రక్తం చిందించబడాల్సిందే. ఆ రక్తం చిందించే వ్యక్తిలో పాపం ఉండకూడదు. మరి భూమి మీద పాపము లేని వ్యక్తి ఎవ్వరు లేరు. మరి ఎలా? అందుకనే ఆ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మానవ కళ్యాణం నిమిత్తం యజ్ఞమైపోవటానికి ఈ లోకంలోకి 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా అవతరించాడు. ఆయనే యేసు ప్రభువారు. హూ ఈస్ దిస్ జీసస్? ఎవరు ఈ యేసు? ఎవరు ఈ యేసు? బైబిల్ ఆయన గురించి ఏమని చెప్తుందంటే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నిజంగానే యేసు ప్రభువారు ఆశ్చర్యకరుడా? గూగుల్ని వెళ్ళి అడిగితే, హే గూగుల్, tell me about Jesus Christ. Is Jesus really wonderful God? Is Jesus really Prince of Peace? అంటే గూగుల్ ఏమంటుందో తెలుసా? yes. ఎందుకు ఆయన ఆశ్చర్యకరుడు?
వెరీ సింపుల్. ఆయన పుట్టుక ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇక్కడ మనం ఇంచుమించు 200 మంది ఉన్నాం. ఈ 200 మంది ఖచ్చితంగా అమ్మా నాన్న కలయికతో పుట్టిన వాళ్ళమే మనం. నేను 1973 జూన్ 12వ తారీఖున మా మమ్మీకి పుట్టాను. దానికి 9 నెలల ముందు మా మమ్మీ డాడీ కలయిక జరిగింది. అలా నేను భూమి మీదకి వచ్చాను. ఇక్కడున్న మనందరం అలాగే పుట్టిన వాళ్ళం. టెస్ట్ ట్యూబ్ బేబీలు ఎవరన్నా ఉన్నారండి ఇక్కడ? ఎవరు లేరు కదా. ఒకవేళ టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఉన్నా మమ్మీ డాడీ సీడ్ ఉండాల్సిందే. బట్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఈ భూమి మీద తండ్రి సీడ్ లేకుండా పుట్టిన ఏకైక వ్యక్తి కన్య అయిన మరియా, పురుషునితో సంబంధం లేకుండా దేవుని శక్తితో యేసు ప్రభు వారికి జన్మనిచ్చింది. అందుకనే ఆయన పుట్టుక ప్రపంచాన్ని ఏం చేసిందండి? ఆశ్చర్యపరిచింది. అంటే యేసు ప్రభు వారి స్టోరీ ఒక కట్టు కథ కాదు. అంటే కాలక్షేపం కోసం కాకిమ్మ కథలు అవి చెప్తారే పెద్ద. మా చిన్నప్పుడు మా మమ్మీ నేను అన్నం తినకపోతే ఆవిడ సంకలో ఎత్తుకొని చందమామ వైపు చూసి, అరే చందమామలో పేదరాశి పెద్దమ్మ చెట్టు కింద కూర్చొని అట్లేస్తుందిరా అంటే నేను నోరు తెరిచేవాడిని, తప్పని ముద్ద పెట్టేది. అట్లాంటి స్టోరీస్ కాదు యేసు ప్రభు వారి. అట్లాంటి స్టోరీ కాదు, చరిత్ర. ఎలా చెప్పగలరండి మీరు చరిత్ర అని అంటే? ఇప్పుడు నేను పుట్టినరోజు చేసుకోవాలనుకోండి, పేపర్కి ఇవ్వాలనుకోండి, నా ముందు ఏం పెడతారండి? 1973 జూన్ 12వ తారీఖు స్కూల్స్ రీఓపెనింగ్ ఆ రోజు. ఓకే, 1973 జూన్ 12 ముందేం పెడతారండి? క్రీస్తు శకం అని పెడతారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు చేసుకోవాలనుకోండి, క్రీస్తు శకం 19లోనే పుట్టుంటాడు ఆయన. 1924 34 ఏదో అయి ఉంటుంది ఆయనది. మహాత్మా గాంధీ గారు పుట్టినరోజు చేసుకోవాలనుకోండి ఏం పెడతారండి? క్రీస్తు శకం అని పెడతారు. స్వామి వివేకానంద పుట్టినరోజు చేసుకోవాలనుకోండి ఏం పెడతారు? అలెగ్జాండర్ ద గ్రేట్ పుట్టినరోజు చేసుకోవాలంటే క్రీస్తు పూర్వం. అశోకుడు పుట్టినరోజు చేసుకోవాలంటే, మోడీ గారు పుట్టినరోజు, మన పిఎం గారు పుట్టినరోజు చేసుకోవాలంటే చాలా. ఇంతకంటే ఇంకా ఆయన చారిత్రక పురుషుడు అని చెప్పడానికి ఇంకేమైనా కావాలా? హీ డివైడెడ్ హ్యూమన్ హిస్టరీ యాజ్ 2, BC and AD. చారిత్రక పురుషుడు ఆయన. ఇకపోతే ఆయన జీవితం గురించి ఆలోచిస్తే, ఓ దినాన ఓ స్త్రీ యేసుప్రభు వారి దగ్గరకు వచ్చింది. ఎవరు ఈ అమ్మాయి అని ఆలోచిస్తే, ఆ అమ్మాయికి ఒక సమస్యతో తల్లడిల్లిపోతా ఉంది. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి, చాలా మంది పసర మందులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి, చాలా పుణ్యనదుల్లో పుణ్యక్షేత్రాలు అన్ని ఆవిడ గురించి చరిత్ర ఏమని తెలియజేస్తుందంటే, ఆవిడకున్న విస్తారమైన ధనాన్ని వెచ్చించి ఆవిడ జబ్బు నుంచి బయటపడటానికి ట్రై చేసింది. బట్ ఎవరో క్యూర్ చేయలేకపోయారు. ఎవరో చెప్పారు, యూ హ్యావ్ ట్రైడ్ సో మెనీ థింగ్స్, వై డోంట్ యూ ట్రై జీసస్ వన్స్ అని అడిగారు. అంటే నువ్వు చాలా చోట్లకి వెళ్ళావు, చాలా ట్రై చేసావు, ఒకసారి జీసస్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అని అన్నా. జీసస్ దగ్గరకు వచ్చింది. ఆవిడకున్న సమస్య ఏంటో తెలుసా? 12 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ ఆగట్లేదు ఆవిడకి, రక్తస్రావంతో బాధపడతా ఉంది. జీసస్ దగ్గరకు వచ్చింది. వచ్చి యేసుప్రభు వారికి తన సమస్య చెప్దామని ఇట్లా ముందుకు వచ్చింది. కానీ వెంటనే ఓ విషయం గుర్తుకొచ్చి మళ్ళా వెనక్కి తగ్గింది. ఏ విషయం గుర్తుకొచ్చిందో తెలుసా? ఆ దినాల్లో రక్తస్రావం కలిగిన వాళ్ళు పబ్లిక్గా తిరగటానికి వీల్లేదు, వెలేస్తారు. కంగారు పడిపోయింది, భయపడిపోయింది. నన్ను వెలేస్తారు అని భయపడింది. కానీ ఆవిడ ఎలా అయినా ఈ సమస్య నుండి నేను బయటపడాలి అని కంకణం కట్టుకొని అలా ఆలోచిస్తా ఉండగా ఓ చిన్న థాట్ వచ్చింది. ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినాలి. ఓ చిన్న థాట్ వచ్చింది ఆవిడకి. ఏంటంటే, ఈ ఎదురుగున్న జీసస్ నిజంగా గొప్పోడైతే, నిజంగా దేవుడైతే, నిజంగా సృష్టికర్త అయిన దేవుడైతే, నేను వెళ్ళి హలో జీసస్ నాకు ఈ సమస్య అని చెప్తేనే తగ్గిస్తాడా? ఆయనకి చెప్పకుండా కూడా సమస్య తగ్గించాలి కదా దేవుడైతే అని ఆలోచించి ఒకటి అనుకుంది. ఏమన్నా తెలుసా? నెమ్మదిగా వెళ్ళి ఆయన షర్ట్ ఇలా పట్టుకుంటాను,
నా జబ్బు తగ్గిపోయిద్ది అనుకుంది. నెమ్మదిగా వెళ్ళింది, జీసస్ షర్ట్ అలా పట్టుకుంది. ఫ్రెండ్స్, బిలీవ్ మీ, చరిత్ర ఏమని చెప్తా ఉందో తెలుసా? 12 సంవత్సరాల నుండి ఏ డాక్టరు, ఏ మంత్రసాని, లేకపోతే ఏ పుణ్యనది, పుణ్యక్షేత్రం తగ్గించినటువంటి ఆవిడ జబ్బు ఎప్పుడైతే విశ్వాసంతో ఈయన నన్ను ఖచ్చితంగా బాగు చేయగలడు అని నమ్మి ఆయన షర్ట్ అలా పట్టుకుందో, వెంటనే బ్లీడింగ్ ఆగిపోయిందండి. అందుకని ఆయన ఏమన్నారో తెలుసా? ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. ఇకపోతే ఆయన మరణం కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందండి. ఈ ప్రపంచంలో అందరూ బ్రతకటానికి పుడతారండి, బ్రతకటానికే పుడతారు. కానీ ఒకే ఒక వ్యక్తి చచ్చిపోవటానికి పుట్టాడండి. ఈ ప్రపంచంలో అతి దారుణమైన మరణం ఎవరిదన్నా ఉంది అని అంటే అది యేసు ప్రభు వారిదే. యేసు ప్రభు వారి మీద తీసినన్ని మూవీస్, మీరు గూగుల్ని కాదు కదా, మీటా ఏ అయినో మరి ఏ అయినైనా అడుక్కోండి, యేసు ప్రభు వారి మీద తీసినన్ని మూవీస్ ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి మీద తీయలేదు. ఒకవేళ నువ్వు చూడటం స్టార్ట్ చేస్తే ఆయన మీద తీసినన్ని మూవీస్ నీ లైఫ్ టైం చాలదు. వేలల్లో, లక్షల్లో ఆయన మీద మూవీస్ తీశారు. వాటిలన్నిట్లో ఒక మూవీ మాత్రం ప్రపంచంలో అలా నిలిచిపోయింది, ఫేమస్ అయిపోయింది. 2004లో తీశాడు. ఆయన పేరు మెల్ గిబ్సన్. ఆయన స్టోరీ కూడా మీకు గూగుల్ చెప్పిద్ది. అద్భుతంగా ఆయన తన స్టోరీ ఉంటుంది. చచ్చిపోవాలని, సూసైడ్ చేసుకోవాలని ఒక హోటల్లోకి వెళ్ళి అక్కడ నుంచి బయటపడతాడు. మీరు ఆ తర్వాత మెల్ గిబ్సన్ స్టోరీ అని కొట్టండి, అద్భుతంగా వస్తుంది. ఆ మెల్ గిబ్సన్ యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని ప్రపంచానికి అందించాలి అని ఆయన ఒక మూవీ తీశాడు. దానికి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని టైటిల్ ఇచ్చాడు. ఈ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆ 33.5 సంవత్సరాల జీవితంలో చివరి 12 గంటలో ఏం జరిగింది అసలు యేసు ప్రభు వారికి? ఆ చివరి 12 గంటల విషయమే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ. దానిలో యేసు ప్రభు వారిగా నటించడానికి జిమ్ క్యావిజిల్, ఆయన జీవితాన్ని కూడా మీరు స్టడీ చేయండి, అద్భుతంగా ఉంటుంది. జిమ్ క్యావిజిల్ అనే వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ రోజు షూటింగ్ జరుగుతూ ఉంది. ఆ షూటింగ్ లో యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టాలి, అది షూట్ చేస్తా ఉన్నారు. దానికోసం ఏం చేశాడు అంటే, ఈ మెల్ గిబ్సన్ అనే ఆయన ఆ జిమ్ క్యావిజిల్ ఆ స్కిన్ అంతా ఒక ఇంత మంద ఉండే ఆర్టిఫిషియల్ స్కిన్ అరేంజ్ చేశాడు. కొరడాలతో కొట్టినప్పుడు ఆయనకి దెబ్బ తగలకూడదని షూటింగ్ స్పాట్ లోకి తీసుకొచ్చారు. షూటింగ్ అంతా లైట్స్ అన్ని ఆన్ అయిపోయినాయి. కొరడాలతో కొట్టమని డైరెక్టర్ సిగ్నల్ ఇచ్చాడు. ఫస్ట్ స్ట్రోక్ అనగానే కొరడ తీసుకుని టాప్ అని కొట్టారు. భలే నటించాడు, అందరు చప్పట్లు కొట్టారు. సెకండ్ స్ట్రోక్ అనగానే ఇంకా బలంగా కొట్టారు, ఇంకా బాగా నటించాడు ఆయన. నిజంగా కొరడా దెబ్బ స్కిన్ మీద పడితే ఎట్లా పెయిన్ ఉంటుందో అలా ఎక్స్ప్రెస్ చేశాడు, అందరూ చప్పట్లు కొట్టారు. థర్డ్ స్ట్రోక్ అన్నారు, మళ్ళీ 3వ దెబ్బ కొట్టారు. ఎప్పుడైతే 3వ దెబ్బ స్కిన్ మీద పడిందో, తన శరీరం మీద పడిందో, ఒక్కసారి పెద్ద కేక వినపడింది. 200 మంది ఉన్నారంట ఆ సెట్లో, అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. బ్లీడ్ అయిపోతా ఉంది, రక్తం కారుతా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏం జరిగింది అని అంటే, 3వ దెబ్బ పడంగానే ఆర్టిఫిషియల్ స్కిన్ ఇట్లా పక్కకు వచ్చేసి కొరడా దెబ్బ డైరెక్ట్ గా వీపు మీద పడింది, చీలిపోయింది. 14 కుట్లు వేశారు. డైరెక్టర్ అక్కడికి వచ్చాడు. అప్పుడు ఈయన అడిగిన ప్రశ్న జాగ్రత్తగా వినాలి. మెల్ గిబ్సన్ అనే డైరెక్టర్ని ఆ మూవీలో నటించిన, యేసు ప్రభు వారిగా నటించిన జిమ్ క్యావిజిల్ అనే ఆయన అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? బైబిల్లో రాయబడినట్లు నిజంగా యేసు ప్రభు వారిని 39 కొరడా దెబ్బలు కొట్టారా? ఒకవేళ కొడితే ఆయన ఎలా తట్టుకున్నాడు అసలు?
ఒక్క దెబ్బ పడితేనే 14 కుట్లు పడి నాకు 39 కొరడా దెబ్బలు అసలు ఎలా తినగలిగాడు ఆయన? అప్పుడు చాలా కూల్గా మెల్ గిబ్సన్ ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? జిమ్, మన మూవీ ద్వారా యేసు ప్రభు వారిని హింసించిన దానిలో మన మూవీ ద్వారా ప్రపంచానికి కేవలం 40% మాత్రమే మనం చూపిస్తున్నాం. ఇఫ్ యు వాంట్ టు నో ద రియాలిటీ ఆఫ్ దట్ సీన్, యూ కెన్ స్టార్ట్ రీడ్, అంటే యూ కెన్ రీడ్ బైబిల్ అని అన్నాడంట. హీ స్టార్టెడ్ రీడింగ్ ద బైబిల్. బైబిల్లో ఏమని ఉంటుందో తెలుసా? యేసు ప్రభు వారిని ఆ దినాల్లో పిలాతు అనే గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లారు. మీరు ఒకవేళ నేను చెప్పే అబద్ధం అనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఆయన ఇంగ్లీష్లో పైలట్ అని అంటాడు. ఇంగ్లీష్లో రోమన్ గవర్నర్ పైలట్ అని కొట్టండి, నేను చెప్పినవన్నీ మీకు వచ్చేస్తాయి. ఆ గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. ఏం జడ్జిమెంటో తెలుసా? మీరు ఆరోపించిన ఏ నేరం ఈయన చేసినట్లు ఒక్క ఆధారం కూడా నాకు దొరకలేదు, కాబట్టి మీరేం చేయాలో తెలుసా? ఈయన్ని రిలీజ్ చేయండి అనటానికి బదులుగా ఓ సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చాడండి. అది అప్పుడు సెన్సేషనలే, ఇప్పుడు సెన్సేషనలే. ఈయనలో నాకు ఏ తప్పు కనపడట్లేదని ఏం చేయాలంటే సహజంగా రిలీజ్ చేయండి అనాలి. కానీ పిలాతు ఇచ్చిన తీర్పు ఎలాంటిదో తెలుసా? ఈయనలో నాకు ఏ దోషం కనబడట్లేదు, కానీ ఈయన్ని తీసుకెళ్ళి కొరడలతో కొట్టి చంపేయండి అన్నాడు. బైబిల్ దాన్ని ఏమంటుందో తెలుసా? అన్యాయమైన తీర్పు. అన్యాయమైన తీర్పు. ఎందుకు అన్యాయమైన తీర్పు అంటే, ఒకవేళ వాళ్ళు ఆరోపించిన వాటిలో ఏ పాపం అయినా చేస్తే యేసు ప్రభు వారు కూడా పాపిగా ఉండిపోయేవాడు. ఆ విధంగా అన్యాయమైన తీర్పుతో ఇటువంటి ఒక హాల్లోకి తీసుకొచ్చారు యేసు ప్రభు వారిని. 2 చేతులకి తాళ్ళు కట్టేశారు, పై వస్త్రాలు తీసేశారు, భూమిలో ఓ కొయ్యి పాతి ఆ కొయ్యికి ఇలా తగిలిచ్చారు. మీరు ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీలో చూడొచ్చు. అప్పుడు ఈ బ్యాక్ కొంచెం స్ట్రెచ్ అవుతా ఉంటది. 1.5 మీటర్ పొడవున్న కొరడా తీసుకొని ఆ కొరడాకి చివర గాజు ముక్కలు, ఇనప ముక్కలు పెట్టి యేసు ప్రభు వారి యొక్క దేహం మీద కొడతా ఉంటుంటే ఆ మాంసపు ముక్కలు, ఆ గాజు ముక్కలు శరీరంలోకి వెళ్ళి మాంసాన్ని ఇలా చీల్చుకొని బయటకు వస్తా ఉంది. ఓ వ్యక్తి ఆ సన్నివేశాన్ని ఏమన్నాడో తెలుసా? ఒకడు నాగలి తీసుకొని భూమిని దున్నుతా ఉంటుంటే ఆ భూమి ఏ విధంగా నుజ్జునుజ్జైపోయిందో ఆ విధంగా యేసు ప్రభు వారి యొక్క శరీరం నుజ్జునుజ్జైపోయింది. కింద ఏమైనా ఉంటుందో తెలుసా? అయినా నోరు తెరవలేదు. ఎందుకురా నన్ను కొడతా ఉన్నారు? నేనేం ద్రోహం చేశాను రా, నేనేం పాపం చేశాను రా అని ఒక్క మాట అనలేదంట. ఫ్రెండ్స్, కారణం ఏంటో తెలుసా? ఫర్ యువర్ సేక్ అండ్ ఫర్ మై సేక్. నీ కోసం, నా కోసం రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. పాపం క్షమించబడకుండా మనిషికి మోక్ష ప్రాప్తి లేదు. పాపం క్షమించబడకుండా ఈ భూమి మీద మనిషి సంతోషంగా, సమాధానంగా జీవించలేడు. అందుకనే ఆ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఈ భూమి మీదకి మానవుడుగా వచ్చి నీ ప్లేస్లో, నా ప్లేస్లో, నీకు నాకు రావాల్సిన ఆ పాపానికి రావాల్సిన శిక్ష తన మీద వేసుకొని ఆయన సిలువలో మరణించాడు. ఇక్కడ కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడండి. ఎలాగో తెలుసా? ఆయన ముందుగానే చెప్పుకున్నాడు. ఏమని? నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. ఆయన ఆ విధంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు, సిలువేశారు, చచ్చిపోయాడు, సమాధి చేశారు. సమాధి చేయబడిన ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఈ శుభవర్తమానాన్నే ఆ రోజుల్లో కొంతమంది గొర్రెల కాపర్లు గొర్రెలు కాచుకుంటా ఉండగా ఓ ఏంజిల్ అక్కడ, ఓ దేవదూత అక్కడికి వచ్చి ఏమన్నాడో తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఎవరికంటండి ఈ శుభవర్తమానం? కానీ చాలా మంది ఏమనుకుంటారో తెలుసా? మెనీ థింక్ లైక్ దిస్, మెనీ థింక్ లైక్ దిస్. ఏమనుకుంటారో తెలుసా? జీసస్ ఈజ్ నాట్ అవర్ గాడ్. జీసస్ ఈజ్ నాట్ అవర్ గాడ్. యేసు మా దేవుడు కాదు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పర్టికులర్ కాస్ట్. ఆయన పలానా కులస్తుల దేవుడు, ఆయన
ఫలానా అమెరికా వాళ్ళ దేవుడు. ఇలా చాలా మంది అనుకుంటా ఉంటారు. ఒకవేళ ఎవరైనా నాలాంటి వ్యక్తి వచ్చి అరే యేసు ప్రభు వారు మా దేవుడు అని అన్నారనుకోండి, మీరు అస్సలు ఊరుకోవద్దండి. ఎందుకో తెలుసా? బైబిల్ నెవర్ సేస్ లైక్ దాట్. జీసస్ నెవర్ టోల్డ్ లైక్ దాట్. ఎక్కడ అలా యేసు ప్రభు వారు నేను ఫలానా కులస్తులకి మాత్రమే దేవుణ్ణి, ఫలానా అమెరికా వాళ్ళకి మాత్రమే దేవుణ్ణి అని ఎప్పుడూ చెప్పలేదండి. ఆయన అందరి దేవుడు, అందరి కోసం ఈ లోకంలోకి వచ్చాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు, అందరి కోసం మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నా జీవితంలో జరిగిన సన్నివేశంతో నా మాటలు ముగించాలని నేను ఆశపడతా ఉన్నాను. నేను మా మమ్మీకి ఒక్కడనే కొడుకుని, 3 ఆడపిల్లల మధ్య పెరిగాను. మా చెల్లి చనిపోయిందని చెప్పాను కదా, ఆ టైంలో నేను జీవితం గురించి ఆలోచించడం ప్రారంభించాను. 10th క్లాస్ దాకా నా లైఫ్ బాగానే ఉండేది. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను తెనాలి ఒక కాలేజీలో. ఆ తర్వాత నెమ్మదిగా దినాలు నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. బ్యాడ్ ఫ్రెండ్స్, బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేసినాయి నా లైఫ్లోకి. ఓ దినాన మా అమ్మ చాలా వెక్స్ అయిపోయి ఆవిడ ఏడ్చుకుంటా నా దగ్గరకు వచ్చి తల ఇలా బాదుకుంటా ఉంది. తమ్ముళ్ళు కొద్దిసేపు ఆగండి, తమ్ముడు కూర్చోండి. తల బాదుకుంటా వచ్చింది. వచ్చి ఏమన్నారో తెలుసా? అరే నిన్ను కన్నందుకు నేను చాలా బాధపడతా ఉన్నాను రా, దుఃఖపడతా ఉన్నాను. నువ్వు రోడ్డు మీద నడిచి వెళతా ఉంటుంటే ఏదన్నా లారీనో బస్సో వచ్చి గుద్దిందనుకో, అప్పుడు నువ్వు చచ్చిపోతావు కదా. ఆ చచ్చిపోయిన వార్త నా చెవిలో పడితే నేను చాలా సంతోషిస్తాను. దట్ వాజ్ మై లైఫ్ 30 years ago. కన్న తల్లి నేను చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూస్తా ఉన్న దినాలు. ఏం చేసేవాళ్ళు సార్ మీరు? ఏమన్నా రేపులు చేసేవాళ్ళ, మర్డర్స్ చేసేవాళ్ళ, దొంగతనాలు ఏమన్నా చేసేవాళ్ళు అంటే అస్సలు చేసేవాడిని కాదు. పైకి మంచిగానే ఉండేవాడిని, బట్ నా ప్రైవేట్ లైఫ్ చాలా వర్స్ట్గా ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ దోస్ డేస్ ఐ వాజ్ బిహేవింగ్ లైక్ ఎ బీస్ట్. ఓ పశువులాగా ప్రవర్తిస్తూ ఉండేవాడిని, పైకి మంచిగానే ఉండేవాడిని. ఇలాంటి ఒక మీటింగ్కి వెళ్ళాను హైదరాబాద్లో. మా మామయ్య బిహెచ్ఎల్ ఎంప్లాయ్, హైదరాబాద్లో వెళ్ళాను. నాకులాగా ఒక ఆయన సిటీ నుంచి వచ్చాడు మాట్లాడటానికి. ఆ మీటింగ్లో చాలా విషయాలు మాట్లాడాడు ఆయన. మాట్లాడిన తర్వాత చివరి 3 మాటలు ఇలా అర్థం వచ్చేటట్లు అందరి ముందు అలా మాటలు పెట్టాడు. ఏమన్నాడో తెలుసా? ఎంతకాలం నటిస్తావురా మంచోళ్ళలాగా? హౌ లాంగ్ విల్ యూ యాక్ట్ యాజ్ ఎ గుడ్ పర్సన్? ఎంతకాలం నిన్ను నీవు మోసం చేసుకుంటూ కన్న తల్లిదండ్రుల్ని, భార్యని, భర్తని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని ఎంతకాలం మోసం చేస్తావు? 3వ ప్రశ్న నన్ను చాలా భయపెట్టింది. ఏమన్నాడో తెలుసండి? మనిషి అన్నవాడు ఏదొక రోజు చచ్చిపోవాల్సిందే. రతన్జీ టాటా గారు కూడా చచ్చిపోయాడే కదా. ప్రతి మనిషి చచ్చిపోవాల్సిందే. వాడు యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, పేదోడైనా, ఎలాంటోడైనా ఏదొక రోజు చచ్చిపోవాల్సిందే. ఆయన అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు ఏదొక రోజు చచ్చిపోవాల్సిందే. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? వేర్ విల్ యు గో వెన్ యు డై? హెవెన్ ఆర్ హెల్ అని అన్నాడు. అప్పుడు నా మనస్సాక్షి నాతో ఏమని చెప్తా ఉందో తెలుసా? అరే నువ్వు చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికే వెళ్తావురా, నువ్వు ఖచ్చితంగా నరకానికే వెళ్తావురా. ఎవరన్నా వచ్చి నాలాంటి వాడు వచ్చి ఇలా గల్ల పట్టుకొని, ఏం పేరు నీ పేరు? కిరణ్, అరే నువ్వు నటిస్తున్నావురా, నువ్వు మోసం చేస్తున్నావురా, నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నావురా, చచ్చిపోతే నరకానికి వెళ్తావురా, ఎంతకాలం మోసం చేస్తావురా, ఎంతకాలం నటిస్తావురా అంటే పెద్దోడు అని చూడకుండా లాగి ఒక్కడు కొడతాడు కదా. ఆ రోజు ఆయన నా కాలర పట్టుకోలేదు, ఎవరు కాలర పట్టుకోవాలా, నా మనస్సాక్షి పట్టుకుంది. నా మనస్సాక్షి పట్టుకుంది. ఎంతకాలం నటిస్తావురా, ఎంతకాలం మోసం చేస్తావురా, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావురా? తట్టుకోలేకపోయా. అప్పుడు ఆయన అన్నాడు, హలో అని పిలిచాడు. ఒక్కసారి అలా చూసాం. ఇలాగే ఉందా నీ జీవితం?
ఇలాగే నటిస్తా ఉన్నావా? ఇలాగే మోసం చేస్తున్నావా? నచ్చింది చూస్తా, నచ్చింది తాగుతూ, నచ్చినట్లు నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తా ఉన్నావా? ఇలాగే ఉందా నీ జీవితం? ఈజ్ యువర్ లైఫ్ జస్ట్ లైక్ దిస్ అని అన్నాడు. అప్పుడు నేను నాకు నేనేం చెప్పుకుంటున్నానో తెలుసా? ఎస్, నా జీవితం అలాగే ఉంది. అప్పుడు ఆయన అన్న మాటలు ఇప్పటికీ గుర్తండి. భయపడొద్దు, భయపడొద్దు. డోంట్ వర్రీ, డోంట్ వర్రీ. హియర్ ఇస్ ఎ గుడ్ న్యూస్, హియర్ ఇస్ ఎ గుడ్ న్యూస్. ఏంటి ఆ గుడ్ న్యూస్? ఆ రోజు ఏంజిల్ తీసుకొచ్చింది ఏమన్నా తెలుసా? భయపడొద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. అంటే క్రిస్మస్ తీసుకొచ్చిన సంతోషం ఎలాంటిదో తెలుసా? ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ హ్యాపీనెస్, ఇట్స్ ఎ జాయ్. ఆ జాయ్ కూడా ఎలాంటిదో తెలుసా? గ్రేట్ జాయ్ విచ్ వరల్డ్ కెనాట్ గివ్, విచ్ మనీ కెనాట్ గివ్, విచ్ గర్ల్ ఫ్రెండ్ కెనాట్ గివ్. డబ్బు ఇవ్వలేనిది, అమ్మాయి ఇవ్వలేని సంతోషం, ఉద్యోగం ఇవ్వలేని సంతోషం, డబ్బు ఇవ్వలేని సంతోషం క్రిస్మస్ ప్రతి మానవుడికి ఇవ్వటానికి ఇష్టపడతా ఉంది. ఆ రోజు ఆలోచించాను, ఓ చిన్న ప్రార్థన చేశానండి. ఇప్పటికీ గుర్తు. లేచి హైదరాబాదులో ఆ చిన్న ప్రార్థన 1993లో ఆ ప్రార్థన చేశాను. ఏమని చేశానో తెలుసా? సృష్టికర్తవైన దేవా, మీరు నన్ను సృజించారు, మీ మాట వినమన్నారు. అయితే నేను మీ మాట వినకుండా నాకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తా ఉన్నాను, నచ్చిన జీవితాన్ని జీవిస్తా ఉన్నాను. ఆ జీవితం టెంపరీగా బాగానే ఉంది, కానీ చివరికి నిత్య నరకానికి తీసుకెళ్ళిపోతా ఉంది. నటిస్తా ఉన్నాను, మోసం చేస్తా ఉన్నాను. ప్లీజ్ చేంజ్ మై లైఫ్. భగవంతుడనే ఆయన యథార్థంగా ఎవరు ప్రార్థన చేసినా ఆయన వినాలి. వినకపోతే భగవంతుడు అవడు. ఆయన ఎంత పిలుస్తున్నా పలకట్లేదనుకో, ఎందుకు ఆయన నాకు అసలు? ఎంత పిలిచినా ఆయన నాకు పలకపోతే ఎందుకు ఆయన? ఆ రోజు ఆయన నా ప్రార్థన విన్నాడు. నా బ్రతుకులో మార్పు స్టార్ట్ అయింది. మొదటిగా మా మమ్మీనే చూసింది. ఏ తల్లి అయితే 30 సంవత్సరాల క్రితం నేను చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూసిందో, ఇప్పుడు నా తల్లి నా జీవితాన్ని బట్టి సంతోషిస్తా ఉంది. మీలాంటి వేలాది మందికి క్రిస్మస్ తీసుకొచ్చిన ఆ మహా సంతోషం గురించి, క్రిస్మస్ తీసుకొచ్చిన ఆ విడుదల, పాపం నుండి, శాపం నుండి, నిత్య నరకం నుండి ఆ విడుదల గురించి చెప్పడానికి దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈ రాత్రికాల సమయంలో కావాలా నీకు ఆ సంతోషం? క్రిస్మస్ తీసుకొచ్చిన ఆ గొప్ప విడుదల నీకు కావాలా? నేను ఎప్పుడు ఇలా చెప్తా ఉంటాను, ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ పెట్టి, ఇలాంటి ఒక స్క్రీన్ పెట్టి ఎదురుగా మీ మమ్మీని, డాడీని, పెళ్ళైతే నీ హస్బెండ్ని, నీ వైఫ్ని, ఏదైనా ఆఫీస్లో పనిచేస్తుంటే మీ మేనేజర్నో లేకపోతే మీ హెడ్ మాస్టర్నో అక్కడ కూర్చోబెట్టి రహస్యంగా ఎవరు లేనప్పుడు నువ్వు ఏం చూస్తున్నావో, ఎవరితో చాట్ చేస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఎవరితో తిరుగుతున్నావో అవన్నీ డిస్ప్లే చేస్తా, హలో మీ అబ్బాయి అండి, హలో మీ ఆయన అండి, మీ ఆవిడండి, మీ అమ్మాయి అండి అని నీ ప్రైవేట్ లైఫ్ చూపించారనుకోండి, చాలా మంది తల్లిదండ్రులకి గుండె ఆగిపోయింది. చాలా మంది భార్యలు భర్తతో మాట్లాడరు. బట్ హీర్ ఈజ్ ఎ గాడ్ మ్యాన్, దైవ మానవుడు, దేవుడే మానవుడుగా వచ్చిన దైవ మానవుడు. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ యువర్ ప్రైవేట్ లైఫ్, హీ నోస్ యువర్ సీక్రెట్ లైఫ్. అన్నీ తెలిసి తన ప్రాణాన్ని పెట్టేశాడండి. దట్ ఈస్ క్రిస్మస్, దట్ ఈస్ క్రిస్మస్. సృష్టికర్త అయిన దేవాతి దేవుడు తన విలువైన ప్రాణాన్ని నీలాంటి నాలాంటి వాళ్ళ కోసం దారపోశాడు. తన 65%, తన ఆస్తిలో 65%, తన రాబడిలో 65% ఇచ్చిన రతన్జీ టాటాకి సెల్యూట్ చేస్తే, నీ కోసం నా కోసం తన విలువైన ప్రాణం పెట్టిన ఆయన కోసం మనం ఏం చేయాలి? నీ నుంచి నా నుంచి ఏం అడగట్లేదు. ఏమడుగుతున్నాడు తెలుసా? నీ హృదయాన్ని, దాన్ని నేను శుద్ధి చేస్తా, సంతోషమైన జీవితాన్ని ఇస్తా, మోక్షాన్ని ఇస్తా. ఫ్రెండ్స్, కావాలా ఈ రాత్రికాల సమయంలో ఆయన ఇచ్చే ఆ గొప్ప సంతోషం నీకు కావాలా?
ఆయన ఇచ్చే విడుదల నీకు కావాలా? కావాలి అంటే నీకోసం నేను ప్రార్థన చేస్తాను. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ఎవరు కళ్ళు తెరుచుకొని చూడొద్దు, పిల్లలు పెద్దోళ్ళు అందరూ క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. జస్ట్ థింక్ అబౌట్ యువర్ లైఫ్ బ్రదర్ అండ్ సిస్టర్. జస్ట్ థింక్ అబౌట్ యువర్ లైఫ్. నీ లైఫ్ గురించి ఒక్క నిమిషం ఆలోచించు. హలో, పైకి కనిపిస్తున్నంత మంచిదానివేనా నువ్వు? పైకి కనిపిస్తున్నంత మంచోడివేనా? నటిస్తున్నావా? మంచోడిలాగా మంచిదానిలాగా నటిస్తున్నావా? ఎంతకాలం నటిస్తావు? ఎంతకాలం మోసం చేస్తావు? ఎంతకాలం వ్యక్తుల్ని నువ్వు మోసం చేస్తావు? నిన్ను నీవు మోసం చేసుకుంటావు. చచ్చిపోతే ఏంటి నీ పరిస్థితి? చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి? బహుశా ఇప్పటిదాకా యేసు ప్రభువారు అంటే పలానా కులస్తుల దేవుడు అనుకుంటా ఉన్నావేమో, పలానా అమెరికా వాళ్ళ దేవుడు అనుకుంటున్నావేమో. లేదు లేదు, ఆయన అందరి దేవుడు. అందరి కోసం ఈ లోకంలోకి వచ్చి ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచాడు. అందుకని ఆ దినాన ఏంజిల్ ఏమందో మనం చాలా క్లియర్గా చూసాం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ ఫర్ ఆల్ ద పీపుల్. ఫ్రెండ్స్, ఈ సత్యం నీకు అర్థమైనట్లయితే ఓ చిన్న ప్రార్థన చేసుకో. సృష్టికర్తవైన దేవా, నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తా ఉన్నాను. ఆ జీవితం టెంపరీగా బాగానే ఉంది, కానీ నిత్య నరకానికి నడిపిస్తా ఉంది నన్ను. ప్లీజ్ ప్లీజ్ చేంజ్ మై లైఫ్. క్షమించండి, నన్ను క్షమించండి అని నువ్వు చెప్పగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు.